కావాల్సిన వారిని త్వరపెట్టి నడిపించండి. ఆటంకం అభ్యంతరములన్నిటినీ తొలగించి శత్రు కార్యములన్నీ లయపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క కూడికకు ఆది అంతమును నడిపించి మీరు మాత్రమే మహిమ పొందుతూ రావాల్సిందిగా ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం మా తండ్రి. ఆమెన్. వచ్చారు లేదు ఇక్కడ కావాలి కదా, ఇక్కడ ఉండాలి కదా తప్పల పాటలు వాళ్ళు. మళ్ళీ ఉంటా 113 సంఖ్య 113 111 113 111. నూట 13 111. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశతారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ ఆగమ్య ఆనందమే, హృదయము నిండెను ప్రభుని కార్యములు, గంభీరమైనవి. ఆగమ్య ఆనందమే, హృదయము నిండెను ప్రభుని కార్యములు, గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశతారా పర్వత సముద్ర ములకన్న
కన్నా గొప్ప యేసుని ప్రేమ సంకట సమయములో సాగలేకున్నాము సంకట సమయములో సాగలేకున్నాము దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొరకు మోసే లోయానే సంచరించిన నిరంతరమేసు నాదు కాపారి మరణాంధకారపు లోయానే సంచరించిన నిరంతరమేసు నాదు కాపారి వరమునిచ్చి నన్ను నడుపు ప్రభు వరమునిచ్చి నన్ను ఆయుచు నడుపు నాగల ప్రభు నాగల యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతారా పర్వత సముద్రముల కన్నా గొప్ప ఆకాశతారా పర్వత సముద్రముల కన్నా గొప్ప యేసుని ప్రేమ వధువాలినియోనా భయపడను నేనెప్పుడు పాచిక బయలులో పారంగ జీయోను వధువాలినియోనా భయపడను నేనెప్పుడు బయలులో పారుండ
పరచుచు జలముల తృప్తి పరచుచు యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్రం కన్నగో యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను ప్రశంస యేసు ప్రశంస యేసు యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్రం ఆకాశ తార పర్వత సముద్రం యేసుని ప్రేమ పాట సంఖ్య 200 పాత పాట పుస్తకములో 198 200 198 హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను కొనియాడేదను హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదను హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదను వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన
త్రోయువాడు నీవే నాదు శత్రువులను త్రోయువాడు నీవే నా సమర్థుండవు రక్షణ శృంగం నీవే సమర్థుండవు రక్షణ శృంగం నీవే హల్లెలూయా పాడేదా నిన్ను చూచిరు వారికి వెలుగు కలుగెను ఎందరు నిన్ను చూచిరు వారికి వెలుగు కలుగెను ప్రభువాని వెలుగుంది జీవంకు జ్యోతివి నీవే ప్రభువాని వెలుగుంది నా జీవంకు జ్యోతివి నీవే హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదా పాడేదా నిన్ను కష్టములన్నింటినీ ప్రియముగా పరిగెంతును కష్టములన్నింటినీ ప్రియముగా పరిగెంతును నీ కొరకే జీవించును జీవంకు దాతు నీవే నీ కొరకే జీవించును జీవంకు దాతు నీవే ఏ జీవిత యాత్రలు ఏమి సంభవించిన ఈ జీవిత యాత్రలు ఏమి సంభవించిన మహిమానికి ఓ ప్రభు
పాట సంఖ్య 215. రెండు 213. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించెను. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించెను. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, భజింపరండి. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగెన్, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగెన్, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆశ్చర్యకరుడు సదాకాలం, ఆశ్చర్యకరుడు ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, మామయుని మా తండ్రిని భజింపరండి. ఘనత పొందా రాజ్యమునిచ్చే, శ్వాసము పొందావారైతే ఘనత పొందా రాజ్యమునిచ్చే, శ్వాసము పొందావారైతే విజయుని భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, మామయుని మా తండ్రిని భజింపరండి. జగమును జయించే జీవితమునిచ్చే, సిలువ శక్తిచే మనను కాచెగా. జగమును జయించే జీవితమునిచ్చే, సిలువ శక్తిచే మనను కాచెగా.
సదాకాలమాయనతో ఎప్పుడు సంగము ప్రభునిచ్చే దేవి చూచేగా సదాకాలమాయనతో ఎప్పుడు సాగిల పడెదము చూసి కడకి సాగిల పడెదము చూసి కడకి అజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం. బుక్ ఆఫ్ ఎఫెషియన్స్ చాప్టర్ 1. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 3, 4, 6 వచనాలు మనం అందరం కలిసి చదువుకుంటాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు అందరం కలిసి చదువుకుంటాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రేణి యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములు ఉండవలని జగత్తు పునాది వేయబడుకొనిపై ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. ప్రేమ కలిగిన దేవుడు ఈ భాగాన్ని మన కొరికై ఆస్వాదించును గాక. ప్రభు సాయం కొరికై ప్రార్థన చేస్తాం. ప్రేంగల మోపళ్ళు తండ్రి, పరిశుద్ధులైన దేవ, మీ పాసనకు వస్తూ ఉన్నాం ప్రభా. మరొక ప్రభు దినము ఈ విధంగా నేను ఆరాధించే గొప్ప ధన్యత సంఘంగా మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి నిబంధన శిలువ రక్త ప్రోక్షణలోనికి తెచ్చుకుంటూ ప్రభా మమ్మలను సంఘంగా మీ పిల్లలంగా ప్రభా అంత మాత్రమే కాదు కానీ ప్రభా మరి మీ జత్పని వారంగా మరొకసారి మీ ప్రియకుమారుని నామంలో ప్రభా అన్ని నామముల కంటే ఉన్నతంగా హెచ్చించబడిన మీ ప్రియకుమారుని నామంలో ప్రభా అద్వితీయ నామంలో ప్రభా మేము ఆ ప్రియకుమారుని యొక్క శిల్వ రక్త ప్రోక్షణను తెచ్చుకుంటూ ప్రభా ఉదయకాలం మమ్మల్ని అంగీకరించండి ప్రభా. ఆరాధన కొరకే చేర్చని సమయం మా కొరకే దీవించండి. చిన్న భాగం మా కొరకే ఆస్వాదించండి. మాతో మాట్లాడండి, మమ్మల్ని సంధించండి ప్రభా. మిమ్మల్ని ఆరాధించినట్లు ఆత్మతో సత్యంతో ప్రభా మరి మా ఆరాధన కూడా మీకెంతో ఇంపైనదిగా ప్రభా మరి మీకెంతో ప్రభా ఆగ్రహించుడు కొరకైనటువంటిదిగా మీరెంతో మయంపరచబడి కొరకైనటువంటిదిగా ఉండటట్లు ప్రభా మరి ఆరాధన సమయమును మా వ్యక్తిగత ఆరాధనను అట్లు మీరు ఉంచమని వేడుకుంటూ అటువంటి సిద్ధపాటు అటువంటి నింపుదల ప్రభా అటువంటి యొక్క ప్రభా గ్రహింపుతో కూడిన ఆరాధన ప్రభా మరి హృదయాంతరంగంలో ఉండి మీకు అర్పించబడినట్లు ప్రభా మీ సముఖంలోనికి తేబడినట్లు మీరు సహాయం చేయమని ఆత్మ ద్వారా ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు చెల్లిస్తూ రాగలి మా ప్రియులను బట్టి వందనాలు. మరి ఇంకా రావాల్సిన వారు కూడా ఉన్నారు, త్వరపెట్టండి. నీటిని గురించిన ఆసక్తి దయచేయండి ప్రభా. ఏకం సంఘంగా కూటు కొరకైనటువంటి విషయంలో నిర్లక్ష్యంగా లక్ష్యంగా ఉండకుండా మీరు సహాయం చేయండి. ప్రార్థిస్తూ వందనములు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా మధ్య మీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తూ ప్రభా ఈ పరిచయంతటి ద్వారా మీరు మహిమ పొందమని వేడుకుంటూ బ్రాంచెస్కి వెళ్ళిన వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. హెబ్రోన్ హైదరాబాద్ హెబ్రోన్ ఆదిత్య సంఘాల్లో జరగబడుతున్న పరిచయలను మీరు దీవించమని
సార్వత్రిక సంఘంలో జరుగుతున్న పరిచయం మీరు ఆస్వాదించమని, నిలబడుతున్న ఈ మిక్కిలి అల్పడైన మీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభా, ఈ పరిచయం అంతటి ద్వారా ప్రభా మీ నామము కీర్తించబడి కొనియాడబడినట్లు, హెచ్చించబడినట్లు మీరు కృప చూపించమని మరొకసారి మీ పాదం మీద సాగిలి పడుతూ మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ నమ్మదగిన దేవుడు అని విడిచిపెట్టేవాడు కాదని ప్రభా సర్వోన్నతుడు అని మేము స్తుతిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన మహిమ కలిగిన పరిశుద్ధ నామంలో స్తుతించి వందనం చెల్లించి ప్రార్థించి పరిశుద్ధ లేఖనంకై ఆరాధన కోరికై మిమ్మల్ని స్తుతించి వందనం చెల్లించి ప్రార్థించి కృతజ్ఞత చెల్లించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ దేవుని యొక్క ఏర్పాటును మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఏర్పాటులో ప్రేమ ఉంది మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని ఏర్పాటులో ప్రేమ ఉంది, దేవుని ఏర్పాటులో ఆశీర్వాదం ఉంది మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుని ఏర్పాటులో మరి సమానత్వం ఉంది. ఈ మూడు విషయాలు దేవుని ఏర్పాటులో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి ముందుకు వెళ్తూ మనం చూస్తే ఇక్కడ మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలెనని జగత్తు పునాది వేయబడుకుంటే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనలను ఏర్పరచుకొనెను. కాబట్టి ప్రేమ చేత ఏర్పాటు, కాబట్టి దేవుని ఏర్పాటులో ప్రేమ ఉంది. దేవుని ఏర్పాటులో ప్రేమ ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని ఏర్పాటులో మనం చూస్తే 3వ వచనంలో ఆశీర్వాదం ఉంది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుని ఏర్పాటులో. రెండవదిగా ఆశీర్వాదం అని. మూడవదిగా మనం చూస్తే మూడవదిగా సమానత్వం ఉంది. ఏంటి ఆ సమానత్వం అంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని. కాబట్టి మూడోదిగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ఏర్పాటులో. మనం చూస్తే దేవుని ఏర్పాటులో మరి సమానత్వం ఉంది. ఏంటి ఆ సమానత్వం అంటే మనం కూడా తన కుమారులుగా ఉండాలన్నది సమానత్వం. కాబట్టి ఎవరు ఎంచుతారు సమానులుగా? ఎవరు ఎంచడానికి ఇష్టపడరు. వారి పిల్లలతో సమానంగా వేరే వాళ్ళ పిల్లల్ని ఎంచడానికి ఇష్టపడరు. కాబట్టి వారి పిల్లలతో సమానంగా సొంత అక్క పిల్లలైనా సొంత అన్న పిల్లలైనా కొంత భేదం చూపించేటువంటి మనుషులు కొంత భేదం చూపిస్తారు. మనిషిని ప్రేమ పైకి మరి సమానత్వం కనబరిచినట్లుగా ఉన్నా కూడా లోపల మరి ఆ భేదం అనేది ఉంటుంది. కాబట్టి ఆ భేదం అనేది ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో మనము గ్రహించవచ్చు. కాబట్టి కొన్నిసార్లు మన కష్టాల్లో అర్థమవుతుంది, కొన్నిసార్లు మరి ఆస్తి పంపకాల్లో అర్థమైద్ది, కొన్నిసార్లు వారు మనల్ని పరామర్శించే విధానంలో అర్థమవుతుంది. కాబట్టి ఆ భేదం అనేది అర్థమవుతుంది. రకరకాల విధానాల్లో రకరకాల కోణాల్లో ఆ భేదం మనం చూడవచ్చు. కానీ దేవుని ఏర్పాటు మనం చూస్తే ఇక్కడ దేవుని ఏర్పాటులో సమానత్వం ఉంది. ఏంటా సమానత్వం అంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను కుమారులుగా స్వీకరించాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఎటువంటి కుమారులుగా అంటే యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి కుమారుడుగా ఉన్నాడో తండ్రి అయిన దేవునికి అటువంటి కుమారులుగా ఉండాలన్నది దేవుని యొక్క ఏర్పాటు అయి ఉంటా ఉన్నది. కాబట్టి దేవుని ఏర్పాటులో మొట్టమొదటిగా మనం చూస్తే 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే ప్రేమ ఉంది దేవుని ఏర్పాటులో. కాబట్టి మరి ఎవరిని ప్రేమించగలం? అన్నీ మంచిగా ఉంటే ప్రేమించగలం. మనిషి ప్రేమ అంత బాగుంటే ప్రేమించగలం, అది మనిషి ప్రేమ. కానీ దేవుని ప్రేమ అట్లా కాదు. దేవుని ప్రేమ అంతస్తును చూసుకోదు, దేవుని ప్రేమ రంగును చూసుకోదు,
దేవుని ప్రేమ జ్ఞానాన్ని అజ్ఞాని అని చూసుకోదు, భేదం చూపించదు. దేవుని ప్రేమలో భేదం లేదు. మరి దేవుని ప్రేమలో భేదం లేదు. దేవుని ప్రేమలో మరి భేదం లేదు. కాబట్టి భేదం లేని ప్రేమ. అందుకే మనం పాడుతాం కదా, మరి హేతువు లేకనే ఆయన మనల్ని ఏం చేస్తాడంట, ప్రేమించినాడు. హేతువు లేదు, కారణం లేదు. అందుకే కొరింథీ పత్రికలో రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, వెర్రివారిని ఆయన ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాదు, మరి అజ్ఞానులు ఏర్పరచుకున్నాడు, నీచులైన వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని ఏర్పాటు ప్రేమతో కూడినది. దేవుని ఏర్పాటు ప్రేమతో కూడినది. రెండోది, ఆ దేవుని ఏర్పాట్లకు ఎవరినైతే దేవుడు ఉద్దేశించినాడో, ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారికి ప్రతి ఆశీర్వాదం ఇచ్చినాడు. హీ హ్యాస్ గివెన్ దెమ్ ఆల్ ద బ్లెస్సింగ్స్. ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో వారికి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేసినాడు. హీ హాజ్ గివెన్. అందుకే అక్కడ రాయబడింది అనుగ్రహించెను. 3వ వచనంలో మనం చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రికి దేవుడు సింబును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించును అని రాయబడలేదు, కానీ అనుగ్రహించెను, మనకు అనుగ్రహించెను. ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారికి ఆయన మరి ఆశీర్వాదములన్నీ కూడా అనుగ్రహించేస్తున్నాడు. హీ హాజ్ గివెన్ దెమ్ ఆల్ ద బ్లెస్సింగ్స్. మరి ఉదయకాల సమయంలో ఒకవేళ నీకేమైనా ప్రశ్న ఉందేమో, దేవుడు నిజంగా నేను ఆస్వాదించుతాడా అని. దేవుడు ఇదివరకు ఇచ్చేసినాడు దేవుడు నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలన్నీ. ఇంక ఇవ్వాల్సింది దేవుని దగ్గర నుంచి ఏం లేదు. అయితే ఆ ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి. ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి అంటే దానికి ఏం కావాలి అంటే పరిశుద్ధ జీవితం కావాలి. ఏం కావాలి? పరిశుద్ధ జీవితం కావాలి. కాబట్టి అందుకే చాలామంది దేవుని ఆశీర్వాదం పొందలేని కారణం ఏంటి అంటే వారి జీవితంలో మరి దేవుడు కోరినంత పరిమాణంలో ఆ పరిశుద్ధ జీవితం వారికి లేదు. అందుకే దేవుని ఆశీర్వాదం యొక్క కొరత లేమి వారిలో కనబడతా ఉంది. దేవుని చిత్తానుసారంగా కొంతమందిలో పరిశుద్ధత తక్కువై, కొంతమందిలో దేవుని చిత్తానుసారంగా లేమి అనుభవించట్లో సంతోషం ఉంది. పరిశుద్ధత లేని కారణం చేత లేమి అనుభవిస్తే దాంట్లో దుఃఖం ఉంది, దాంట్లో వేదన ఉంది. కాబట్టి దేవుని చిత్తానుసారంగా లేమి అనుభవిస్తే దాంట్లో సంతోషం ఉంది, ఆనందం ఉంది, నిరీక్షణ ఉంది. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం దేవుని ఏర్పాటు చాలా గొప్పది. ఎవరిని ఏర్పరచుకున్నాడు? దేవుడు మరి వెరివారిని ఏర్పరచుకున్నాడు. అందుకే కొరింథీ పత్రికలో మనం చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం చూస్తే 27, 28, 29 వచనాలు. ఏ శరీరం దేవుని ఎత్త అర్చింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. వెరివారిని ఏర్పరచుకున్నాడు. He did not choose the wisest. He did not choose the richest. He did not choose the wealthiest. He did not choose the chiefest. ఆయన ప్రముఖులను ఎన్నుకోలేదు, ఆయన జ్ఞానుల్ని ఎన్నుకోలేదు, ఆయన ధనవంతుల్ని సంపన్నుల్ని ఎన్నుకోలేదు. బట్ హీ చూస్ మనం చూస్తా ఉన్నాం నీచులైన వారిని, వెర్రివారిని మరి ఆయన ఎన్నుకుంటూ వచ్చి ఉంటున్నాడు. హిస్ చాయిస్ ఈజ్ సో పెక్యూలియర్. ఆయన ఏర్పాటు అనేది చాలా వింతైనటువంటిది ఆయన ఏర్పాటు. కాబట్టి మనము చాలాసార్లు వి ఫీల్ అవర్ సెల్స్ టు బి మనం ఏం చేస్తామంటే we feel ourselves to be so separate and so peculiar, so precious. But when we see from the God's point of view, మనము దేవుని యొక్క కోణంలోంచి మన జీవితాన్ని మనం చూస్తే, మనల్ని చూస్తే మనం వెరివారంగా ఉంటా ఉన్నాం. బట్ whereas when we see ourselves in our own point of view or with our own eyes, we feel ourselves to be chiefest and peculiar and to be very special. But whereas when we see ourselves from God's point of view, or whereas we see ourselves from the eyes of God, then we can see our foolishness. కాబట్టి దేవుని కనుదృష్టితో మనం చూసుకుంటే మనలో ఉన్న వెరితనం అంతా కనబడుతుంది.
దేవుని కోణంలో ఉండి మనల్ని చూసుకుంటే మనలో ఉన్న బలహీనత అంతా కనబడుతుంది. మన సొంత కన్నులతో మనం చూసుకుంటే మనం చాలా ప్రశస్తమైన వారంగా కనబడతాం, మనం ఎంతో అమూల్యమైన వారంగా కనబడతాం మనం. కానీ దేవుని కనుదృష్టితో మనం చూసుకుంటే వీఆర్ సో ఫులిష్, వీఆర్ సో వీక్. అందుకే అక్కడ రాయబడతా ఉంది దేవుని వాక్యంలో అదే వాక్యం రాయబడింది, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకం నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. కాబట్టి గాడ్స్ చాయిస్. ఇల్లు ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి వచ్చి ఉంటున్నాం. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎట్లా ఏర్పరచుకున్నాడు? మరి ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. రెండోదిగా ఆశీర్వాదములన్నీ అనుగ్రహించినాడు. దేవుని ఏర్పాటులో ఆశీర్వాదం ఉంది. మూడోదిగా మనం చూస్తాం దేవుని ఏర్పాటులో సమానత్వం ఉంది. కాబట్టి దేవుని ఏర్పాటులో సమానత్వం ఉంది. కుమారులుగా ఉండాలని ఏర్పరచుకున్నాడంట. నాట్ యాజ్ ఎ సర్వెంట్స్, మన దాసులుగా ఉండడం కోసం ఏర్పరచుకోలేదు, కానీ కుమారులుగా ఉండడం కోసం ఏర్పరచుకున్నాడు. అందునిమిత్తమై దేవుడు నీ కోసం నా కోసము కల్వరిశిలలో మ్రాను మీద మరి తను అర్పించుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటి అంటే, మరి నేను ఆశీర్వాదం పొందాలి అంటే, స్వతంత్రించుకోవాలి అంటే, మరి యేసుక్రీస్తుతో కూడా, ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా సమానులుగా ఆయన వంటి కుమారులుగా మనం ఉండాలి అంటే, మన జీవితంలో ఆయన తానే కల్వరిశిల మీద అర్పించుకోవాల్సి వచ్చింది. ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. ఆయన ముళ్ళ కిరీటం ధరించాల్సి వచ్చింది. ఆయన దిగంబరుడుగా విరలాడవలసి వచ్చింది. ఆయన కొరడాలతో కొట్టబడాల్సి వచ్చింది. ఆయన మేకులు కొట్టబడాల్సి వచ్చింది. అంటే మాత్రమే ఆయన బల్లంతో పొడవబడాల్సి వచ్చింది. ఆయన రక్తమంతా ఆఖరి బొట్టు వరకు కల్వరిశిలలో ఆయన చిందించాల్సి వచ్చింది. కారణం ఏంటంటే, దేవుని ప్రేమలో ఉన్న మరి దేవుని ఏర్పాటును గ్రహించడం కోసం, మరి మనము అంత మాత్రమే కాదు, దేవుని ఆశీర్వాదం పొందడం కోసం యేసుక్రీస్తు లాంటి నిర్దోషమైన, నిష్కలంకమైన, దైవత్వం కలిగినటువంటి కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండడం కోసము మరి యేసుక్రీస్తు ప్రభువారు తానే కల్వరిశిలలో తాను అర్పించుకోవాల్సి వచ్చింది. ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి వచ్చి ఉంటున్నాం. ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే అది దేవుని ఏర్పాటు. ఇఫ్ యు ఆర్ హియర్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద చాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఏర్పాటును బట్టి, దేవుని యొక్క ఎన్నికను బట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. బికాస్ గాడ్ హ్యాస్ ఎలెక్టెడ్ యూ, గాడ్ హ్యాస్ చూజన్ యూ, సో ద రీజన్ యు ఆర్ హియర్. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక, ఎన్నిక చేసుకున్నాడు కనుక నువ్వు ఇక్కడ ఉన్నావు. కాబట్టి ఎప్పుడు జరిగింది ఎన్నిక? ఎప్పుడు జరిగింది? వెన్ డిడ్ దిస్ ఎలక్షన్ హ్యాస్ హ్యాపెండ్? వెన్ డిడ్ గాడ్ చూజ్ యూ? ఎప్పుడు ఏర్పరచుకున్నాడు దేవుడు? ఎఫెసీ పత్రికలో మనం చూస్తే, జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచు. జగత్తు పునాది, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్, మరి జగత్తుకు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి ప్రేమ చేత దేవుడు ఏర్పరచుకుని ఆదామును దేవుడు సృష్టించి ఆదాములో నుండి మరి యేసు దేవుడు తన రూపంలో ఆదామును సృష్టించినాడు. మరి తన ఆశీర్వాదం అంత ఇచ్చినాడు, తన ఘనత అంత ఇచ్చినాడు, తన అధికారం అంత ఇచ్చినాడు, తన మహిమ అంత ఇచ్చినాడు. దేవుడే రోజు వచ్చి ఆదాముతో అవ్వతో సహవాసం చేస్తున్నాడు. కాబట్టి దేవుడే వచ్చి ఆదాముతో అవ్వతో సహవాసం చేస్తున్నాడంటే దేవుడు ఎంత సమానంగా దేవుడు మరి సృష్టించినాడు ఆదాముని. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, మరి దేవుడు అంత ఘనత, అంత గొప్ప స్థానాన్ని మానవుడికి ఇచ్చినాడు. అయితే మానవుడు పాపం చేత, అవిధేయత చేత దాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే తిరిగి దేవుడు మరి క్రీస్తు యేసు ప్రభువారిని లోకంలోని పంపాల్సి వచ్చింది. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన కల్వరిశిలలో నీ కోసం, నా కోసము తాను అర్పించుకుంటే ద్వారా దేవుని ప్రేమ జగత్తు పునాది వేయబడకమునుపు ఎంత గొప్పగా ఉన్నదో మానవుని ఎడ్ల అంతే గొప్పగా ఉన్నదని, అది ఏమీ మారలేదని దేవుడు తన కుమారుని లోకంలో పంపించడం ద్వారా ఆయన తెలియజేస్తూ వచ్చుంటున్నాడు. మరి మానవుని ప్రేమలు మారిపోతాయి కానీ దేవుని ప్రేమ ఎన్నడూ మారదు. ఒకవేళ దేవుని ప్రేమ కూడా మారిపోతూ ఉంటే మానవుని ప్రేమలాగా మనం ఆయనను ఆరాధించాల్సిన అవసరమే లేదు. దేవుని ప్రేమ కూడా మానవుల ప్రేమలాగా మారిపోతూ ఉంటే మనం ఆయనను ఆరాధించాల్సినటువంటి అవసరమే లేదు. ఇది సత్యం. అయితే దేవుని ప్రేమ మానవుల ప్రేమ వంటిది కాదు. అందుకే దేవుడు తన ప్రేమ మారనిదని, తన ప్రేమ శాశ్వతమైందని
తన ప్రేమ స్థిరమైందని, తన ప్రేమ యుగ సమాప్తి వరకు సదాకాలం అదే విధంగా ఉంటుందని తన కుమారుణ్ణి పంపించడం ద్వారా మరి నిర్దోషమైన, నిష్కలంకమైన, నిందారహితమైన, నిరపరాధి అయిన, దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత కలిగినటువంటి తన కుమారుణ్ణి పంపించడం ద్వారా తన ప్రేమ మానవుని ఎడల ఎంత గొప్పదో దేవుడు అట్లు మరి బయలుపరుస్తూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి మరి అట్లు దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు. ఉదయకాలం దేవుడు మనలను ఎట్లా కుమారులుగా ఉండడం కొరకై ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, మనం కుమారులం అవ్వాలంటే దేవుడు తన అద్వితీయ కుమారుని ద్వారా తన ప్రేమను మన మీద కుమ్మరించాల్సి వచ్చింది. మనం కుమారులు అవ్వాలి అంటే మరి ఆ కుమారుడు మన కోసం సులోం రాణి మీద ఎక్కాల్సి వచ్చింది, రక్తం చిందించాల్సి వచ్చింది. మనం కుమారులు అవ్వాలి అంటే సమస్త ఆశీర్వాదములు మరి మనం పొందవలసిన వారంగా ఉంటా ఉన్నాం. అందుకే ఆ సమస్త ఆశీర్వాదంలో మనకు అనుగ్రహించడికై దేవుడు తన కుమారుడిని ఈ లోకంలోనికి పంపుతూ వచ్చి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరి మనం చూస్తూ ఉన్నాం, మనం కుమారులు అవ్వాలంటే మనము తిరిగి ఏ సమానత్వంనైతే ఆదాము పాపం ద్వారా పోగొట్టుకున్నాడో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా అట్టి మరి యేసుక్రీస్తుతో కూడా, ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా సమానమైన వారసులంగా, సమానమైన కుమారులు ఉండడం కొరకై దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాల్సి వచ్చింది. కాబట్టి ఇదే కాలం మన ఆరాధన ఏంటంటే, దేవా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు జగత్ పునాది వేయబడక మునిపే. అయితే ఆదాములో ఆ ఏర్పాటును కోల్పోయినాను, కానీ క్రీస్తు యేసులో తిరిగి ఆ ఏర్పాటులోనికి రావడానికి సహాయపడ్డావు. క్రీస్తు యేసు ప్రభువారు నా కొరకే పంపించడం ద్వారా నీ ప్రేమ నా ఎడల గొప్పది, శాశ్వతమని రుజుపరుస్తూ వచ్చింటున్నావు. ప్రభా, నన్ను కుమారులుగా చేసుకోవడం కోసం నీ కుమారుని పంపించినావు. ఇది మాత్రమే కాదు, నేను కుమారుని అవ్వాలి అవుట్ కొరకై నీ కుమారుని పంపించి శిలువ రక్తం చేత నన్ను శుద్ధి చేసి మీ కుమారుని మరణం ద్వారా నా మరణము తీసివేసి నన్ను ఆశీర్వదించినావు, ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించినావు. అంత మాత్రమే కాదు, నేను కుమారునిగా ఉండు కొరకై, మరి సమానమైన కుమారునిగా ఉండు కొరకై మీ కుమారుని నా కోసం ఈ లోకంలో పంపించినావు. ఆదాములో ఆ సమానత్వాన్ని పోగొట్టుకున్నాను, కానీ మరి ప్రభువైన యేసుక్రీస్తులో ఆ సమానత్వాన్ని నేను పొందుకునే ధన్యత ఇచ్చినావు అని ప్రభుని ఆరాధించే బదులమై ఉంటా ఉన్నాం. కాబట్టి దేవుని ఏర్పాటు నీ ఎడల ఎంత గొప్పదో ఉదయకాలం గ్రహించి మనము ప్రభుని ఆరాధించే బదులమై ఉంటా ఉన్నాం. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం, ఇది మొట్టమొదటి అనుభవం. రెండోదిగా మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచింటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. కాబట్టి దేవుని ఏర్పాటు రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం, గాడ్స్ ఎలక్షన్ ఆర్ గాడ్స్ చాయిస్. దేవుని ఏర్పాటు, దేవుని యొక్క ఏర్పాటు ఏంటి? దేవుని ఏర్పాటు మనం ఫలించాలి, మనము ఫలించే వరంగా ఉండాలి. ఏం ఫలించాలి ఏం మనం చూస్తుంటున్నాం. మనం ఫలించాలంటే ముందు ఏమవ్వాలి? ముందు మరణం అనే అనుభవం గుండా వెళ్ళాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12 verse 24. యోహాను సువార్త, గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీళ్ళ అది ఒంటిగానే ఉండును, అది చచ్చినలా విస్తారముగా ఫలించు. కాబట్టి గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీళ్ళ అది ఒంటిగానే ఉండును, అది చచ్చి నీళ్ళ విస్తారంగా ఫలించును. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. మరి రెండో అనుభవం ఏంటంటే, మరి ఫలించాలి, మరి ఫలించే వారంగా మనం ఉండాలి. ఫలించే వారంగా ఉండాలి. ఫలం మనలో కనబడాలి. ఫలం మరి దేనికి చనిపోవాలి? మరి ఫలించాలంటే ఈ లోకము కొరకు, లోక సంబంధమైన ప్రతి దాని కొరకు మనం చనిపోవాలి. చాలామంది ఆరాధించలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఫలం లేదు వారిలో. ఫలం లేకపోతే ఆరాధన రాదు. చూడండి, ఒక సేద్యగాడు ఉన్నాడు, పంట వేసినాడు, వరియో లేకపోతే మామిడి పంటో లేకపోతే ఇంకేదో మరి జీడి మామిడో ఏదో ఒకటి వేసినాడు, జీడి తోటో ఏదో ఒకటి వేసినాడు కానీ ఫలాలు రాలేదనుకోండి, ఏమమ్ముతాడు? చెట్లు అమ్ముతాడా?
లేకపోతే చెట్లు అమ్ముతాడా, లేకపోతే మనం చూస్తా ఉన్నాం, లేకపోతే ఆకులు అమ్ముతాడా, లేకపోతే ఆ చెట్టు కొమ్మలు అమ్ముతాడా? అవి ఎవరు కొనరు. ఏం కొంటారు మరి? ఫలాలు కొంటారు. పీపుల్ విల్ బై ఫ్రూట్స్. పీపుల్ వాంట్ ఫ్రూట్స్. ప్రజలకు ఏం కావాలి? ఫలం కావాలి. దే వాంట్ ఫ్రూట్. వారికి ఫలం కావాలి. కాబట్టి ఫలాలు వస్తేనే అప్పుడు సంతోషంతో ఆ ఫలం తీసుకుని వచ్చి మరి అమ్ముతాడు. అమ్ముతాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, ఫలించే వరంగా ఉండాలి. అందుకు క్రైస్తవులు చాలామంది ఆరాధించలేకపోతున్నారు. జీవము గల దేవుడిని కలిగి ఉండి కూడా ఆరాధించలేకపోతున్నారు. వారి ఆరాధనలో మరి ఆ మహిమ కనబడడం లేదు. ఎందుకు? కారణం అంటే వారి జీవితంలో ఫలం లేదు. కారణం ఏంటంటే వారు ఇంకా చావలేదు. లోక సంబంధమైన ఆచారాలకి, పద్ధతులకి, విధానాలకి ఇంకా వారు చావలేదు. అందుకే వారి జీవితంలో ఫలించాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ ఫలం కనబడటం లేదు. వాక్యం వింటున్నాం, కానీ ఆ వాక్యం సారంగా ఫలం కనబడటం లేదు. ఏంటి ఆ ఫలము? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము, విశ్వాసము, మంచితనము. కాబట్టి మరి ఈ ఫలం కనబడటం లేదు. ఈ ఫలం ఉంటేనే ఆకర్షించబడతారు. ఎవరైనా ఆకర్షించబడతారు. ఫలం లేకపోతే ఎవరు ఆకర్షించలేము. మనం ఇది నాన్న మరి చూస్తున్నాం. అందుకే శూల్యమతి అంటా ఉంది, నన్ను ఆకర్షించము, మేము ఏం చేస్తాం? నీ వెంబడి పరిగెత్తుతాం. ఎట్లా ఆకర్షించాలి ప్రియుడు శూల్యమతిని? ప్రేమతో, అంత మాత్రమే కాదు, సంతోషముతో, సమాధానంతో ఆకర్షించాలి. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన పిల్లలు ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఎగ్జామ్ రాశారు, ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళని వాళ్ళు అప్పటికే ఫెయిల్ అయినందుకు భయపడతా ఉంటారు. మా నాన్న ఏమంటాడు, మా అమ్మ ఏమంటుందో, అసలు నేను ఎందుకు ఫెయిల్ అయినాను, ఇప్పుడు మా నాన్నకి నా ముఖం ఎట్లా చూపించాలి అని చెప్పి బాధపడతా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్రయత్నం చేస్తారు. ఈ మధ్య మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ హైదరాబాద్లో ఒక అమ్మాయి ఫెయిల్ అవుతానని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లనే ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతానని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. రిజల్ట్స్ వచ్చేటప్పటికి పాస్ అయినాడు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం. కాబట్టి అట్లనే మన జీవితంలో కూడా శూల్యమతి అంటా ఉంది, ఏమనంటే నన్ను ఆకర్షించుము, ఏం చేస్తాను? నేను వెంబడి నన్ను ఆకర్షించు. నాలో పతనాలు లేకపోలేదు, నాలో బలహీనతలు లేకపోలేదు. నువ్వు నన్ను శిలువ రక్తం చేత కడిగినావు ప్రభా, వాస్తవమే. నువ్వు ప్రేమను చూపించినావు నా జీవితంలో, వాస్తవమే. నువ్వు ప్రతి ఆశీర్వాదం ఇచ్చినావు నా జీవితంలో, వాస్తవమే. నువ్వు నన్ను కుమారునిగా సమానమైన స్థానం నాకు ఇచ్చినావు, నీ కుమారుడితో సమానమైన స్థానం నువ్వు నాకు ఇచ్చినావు, వాస్తవమే. కానీ నాలో ఎన్నో పతనాలు ఉన్నాయి, నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి. అందుకే శూల్యమతి అంటా ఉంది, నేను నల్లని దాన్ని అయినను, ఏంటంటుందిరా సౌందర్యం. కాబట్టి నాలో బలహీనతలు లేకపోలేదు, నువ్వు కోరినంత సౌందర్యము లేదు, ఆత్మీయ సౌందర్యం. ఎక్కడో చోట ఒక లోపం ఏదో ఉంది నాలో. కాబట్టి అయితే నన్ను ఆకర్షించు. అదేవిధంగా మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం, ఈ గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే కానీ విస్తారంగా ఏంటంట ఫలించి. కాబట్టి ఈ లోకం కొరకై మనం చనిపోయేటట్లుగా దేవుడు చేస్తూ వచ్చింటున్నాడు. ఎట్లా? ఈ లోకం కొరకైనటువంటి ఆశ గతించిపోయింది మన జీవితంలో. ఈ లోకపు ఆశలు గతించిపోయినాయి మన జీవితంలో. ఎట్లా గతించినాయి? సిలువ దగ్గర యేసు రక్తంలో కడగబడిన దినాన లోకం కొరకై ఆశలన్నీ కూడా గతించినాయి. ఆ ఆశలన్నీ కూడా. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ మొదటి పేతురులో రాస్తుంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయము, పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు కాబట్టి మనం చూస్తున్నాం, క్రీస్తు అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడి ఉన్నామని. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకం గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడిన. ఎట్లా పోయినాయి మనలో
అవన్నీ చూస్తూ ఉన్నాం. నేను ఇక్కడ రాయబడింది ఏంటంటే, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా మీరు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మరి ఎట్లా విమోచించబడ్డాం? అమూల్యమైన రక్తం చేత, నిర్దోషమును నిష్కలంకం గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత. యేసు రక్తంలో కడగబడినటువంటి వారికి ఈ లోకాశలు ఉండవు. యేసు రక్తంలో కడగబడినటువంటి వారికి ఇంకా లోకము గురించినటువంటి ఆశ ఉండదు వారి జీవితంలో. లోకము కొరకే వారు చచ్చిన వారిగా జీవిస్తారు. లోకము కొరకే చచ్చిన వారిగా జీవిస్తారు. మరి మా బ్రదర్, మేము కడగబడినాము, ప్రతిరోజు కడగబడాలి, ప్రతిరోజు కడగబడాలి. కాబట్టి ప్రతిరోజు ప్రభు రక్తంలో కడగబడుతూ ఉండాలి. అందుకే ఎప్పుడైతే ప్రతిరోజు యేసు రక్తంలో కడగబడతామో అప్పుడే ఈ లోకాన్ని మనం జయించగలం, అప్పుడే అపవాదిని జయించగలం, అప్పుడే ఈ బలహీనమైన శరీరాన్ని, ఈ శరీర ఆశల నుండి మనము అప్పుడే ఈ శరీరాన్ని జయించగలం, అప్పుడే మనము మన మనస్సుని జయించగలం, అప్పుడే మన హృదయాన్ని మనం జయించగలం, అప్పుడే మనం పవిత్రమైనటువంటి జీవితం కలిగి జీవించగలం. కాబట్టి ఈ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవక్త నుండి ఎట్లా విడిపించబడ్డాము? మరి యేసు రక్తంలో కడగబట్ట ద్వారా. కాబట్టి ఇప్పుడు విస్తారంగా ఫలించాలి. ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మరి ఎవరు ఏర్పరచుకున్నారంట? ఆయనే మనలను ఏర్పరచుకున్నాడంట. ఎవరు ఏర్పరచుకున్నారు? ఆయనే మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడు ప్రభు దేవుడు మనలను? అంటే మనము ఫలించాలని ఏర్పరచుకున్నాడంట. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురు అదే ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచుంటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఏం చేసినాను? నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎందుకోసం ఏర్పరచుకున్నానంటే మీరు ఫలించాలి. ఎట్లా ఫలించాలి? నాలాగా ఫలించాలి. మీరు అనేకుల్ని ఆకర్షించేవారుగా ఉండాలి. దేని కొరకు ఆకర్షించేవారుగా ఉండాలి? దేవుని రాజ్యంలోనికి ఆకర్షించేవారుగా ఉండాలి. అనేకుల్ని దేవునితో సమాధానపరిచేవారుగా ఉండాలి. అనేకుల కన్నీరు తుడిచి అనేకులను ఆనందింపజేసి సంతోషింపజేసేవారుగా మీరు ఉండాలి. అనేకులను దయదలిచేవారుగా మీరు ఉండాలి. అనేకుల్ని విశ్వాసంతో సంపాదించాలి, అనేకుల్ని ఓర్పుతో సంపాదించాలి. కాబట్టి మీరు ఫలించేవారుగా మీరు ఉండాలి అని చెప్పి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి ఎట్లా ఫలించగలము? ఆయన రక్తంలో కడగబడి, యేసు రక్తంలో కడగబడిన వారందరూ మరి లోకము కొరకే చనిపోయినటువంటి వారు. యేసు రక్తంలో కడగబడినటువంటి నీవు లోకము కొరకే మృతి చెందినటువంటి వారు. ఆ అనుభవంలోనికి, ఆ గ్రహింపులోనికి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనలో గొప్ప ఫలం కనబడుతుంది. ఆ ఫలం ద్వారా అనేకులు ఆకర్షించబడి దేవుని రాజు వారసులుగా చేయబడతారు. కాబట్టి ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి వచ్చి ఉంటున్నాం. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకోసం అంటే ఫలించడం కోసం ఏర్పరచుకున్నాడు. ఏదో పైపైన భక్తి చేయడం కోసం దేవుడు నిన్ను ఏర్పరచుకోలే. పైపైన భక్తి చేయడం కోసం, ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోవడం కోసం దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదు. గాడ్ డి నాట్ చూజ్ యూ జస్ట్ టు సే సమ్ వర్డ్స్ అండ్ గో అవే. దేవుడు నిన్ను పైపైన 4 మాటలు చెప్పి వెళ్ళిపోవడం కోసం దేవుడు నిన్ను ఏర్పరచుకోలేడు. దేవుడు ఏదో పైపైన భక్తి చేయడం కోసము, రిచువలిస్టిక్ బిలీఫ్లో జీవించడం కోసం దేవుడు నిన్ను మరి ఏర్పరచుకోలేదు. గాడ్ హెస్ చూజన్ యూ విత్ ఎ పర్పస్. దెర్ ఇస్ ఎ పర్పస్ ఇన్ గాడ్ సెలెక్షన్, గాడ్స్ చాయిస్. దేవుని యొక్క ఎన్నికలో, దేవుని యొక్క ఏర్పాటులో ఒక ప్రణాళిక ఉంది, ఒక ఏర్పాటు ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది. కాబట్టి ఏంటా సంకల్పం అంటే మనము ఫలించే వారంగా ఉండాలి. మనం ఫలించే వారంగా ఉండాలి. ఉదయకాలం నీ ఆరాధన ఏంటి? ప్రభా, నేను ఫలించేటువంటి అనుభవంలో నువ్వు నన్ను తీసుకొచ్చినావు. కొంతమంది సాక్ష్యం ఇస్తారు, పలానా సహోదరుడు మరి ద్వారా నేను రక్షించబడ్డాను, పలానా సహోదరి ద్వారా నేను రక్షించబడ్డాను. నేను నెల్లూరులో సేవ చేసేటప్పుడు ఒక యవనస్తురాలు ఉండేది. ఆ యవనస్తురాలు ఒకరోజు సాక్ష్యం చెప్తే అడిగితే ఆ యవనస్తురాలు ఏమని చెప్పిందంటే, నేను మరి నామకార్థ క్రైస్తవురాల్ని, మేము క్రైస్తవులమే కానీ నామకార్థ క్రైస్తవులము. అయితే నేను హాస్టల్లో చదువుకునే దినాల్లో మా హాస్టల్లో ఒక క్రైస్తవురాలైనటువంటి ఒక యవనస్తురాలు ఉంది. అయితే ఆదివారం పూట మేము అందరము సినిమాలకి లేకపోతే షాపింగ్లకు వెళ్ళే వాళ్ళము. అయితే ఆ క్రైస్తవురాలైనటువంటి యవనస్తురాలు మాత్రము మందిరానికి వెళ్ళేది,
పెద్ద బాహ్య అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది కాదు. అయితే ఆమెను నేను గమనిస్తూ వచ్చాను. అయితే ఒకసారి నేను అడిగాను, ఏంటి నువ్వు పెద్దగా అలంకరించుకోవు, పెద్దగా షాపింగ్ చేయవు, సినిమాలకి రావు, ఆదివారం అయితే గుడి అని పోతావు, ఏంటి ఆ గుడిలో అంతకనం ఏంటి, ఆ గుడికి అంత ప్రాధాన్యత ఏంటి, మేము కూడా క్రైస్తవులమే అని చెప్పి ప్రశ్నించిందంట. ఆమె ఏంటంట, ఆ యవనస్తురాలని క్రైస్తవురాలు ఏంటంట, మరి నా పాపములు దేవుడు క్షమించినాడు, యేసుప్రభుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించినాను, నా పాపములు క్షమించబడ్డాయి, కాబట్టి నేను ప్రభుని ఆరాధించకుండా ఉండలేను, ప్రభుదినంలో నేను దేవునింటికి వెళ్లకుండా ఉండలేను, నాకు ఈ బాహ్య అలంకారం కంటే ఆత్మీయ అలంకారమే నాకు ప్రాముఖ్యమైనది అని చెప్పిందంట. ఇంకా ఈ యవనస్తురాలు ఎవరైతే ప్రశ్నించిందో ఆమెకి ఆశ పుట్టిందంట. ఏమని అంటే, ఈ యవనస్తురాలతో నేను కూడా ఒకరోజు వాళ్ళ గుడికి వెళ్తాను, అక్కడ ఏం చెప్తారో విందామని చెప్పి. అది ఎక్కడంటే కర్నూలు యెరూషలేము మందిరం వెళ్ళిందంట. ఒక ఆదివారం వెళ్ళిందంట. అక్కడ అంత సమయం వారు గడిపినప్పుడు చూసి కొంచెం ఇసుక అనిపించిందంట. కానీ రెండో వారం మళ్ళా ప్రేమ చేత బలవంతం చేయబడింది, మళ్ళా వెళ్ళిందంట. అట్లా ఆ ఇంట్లో మరి ఆ యవనస్తురాలు ఈ యవనస్తురాల ద్వారా రక్షించబడింది, ఒక యవనస్తురాలు ఇంకో యవనస్తురాల ద్వారా రక్షించబడింది. ఇప్పుడు మనం చూస్తాను, ఎట్లా ఆకర్షించింది ఆ యవనస్తురాలు? అలంకారంతో ఆకర్షించలేదు, లేకపోతే లోక సంబంధమైన క్రియల చేత ఆకర్షించలేదు, పరిశుద్ధ ప్రవక్తన ద్వారా ఆకర్షించింది. పరిశుద్ధ ప్రవక్తన, ఆమెలో ఫలం ఉంది. ఏంటి ఆ ఫలము? పరిశుద్ధత, పవిత్రత, ప్రేమ, ఓర్పు, సహనం. సువార్త చెప్పలేదు ఆ యవనస్తురాలికి. కేవలము తన పవిత్రతను కాపాడుకుంటూ వచ్చింది, తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చింది, లోకమాలిన్యం తనకు అంటకుండా చూసుకుంటూ వచ్చింది. ఆ సాక్షార్థమైన జీవితమే, ఫలభరితమైన జీవితమే, ప్రభులాగా జీవించినటువంటి ఆ జీవితమే ఒక యవనస్తురాలు ప్రభుని ఎరగడానికి, రక్షించబడ్డానికి మరి కారణమవుతాం. ఇప్పుడు ఎవరైతే ప్రశ్నించారో, నువ్వేంటి అలంకరించుకో, నువ్వెందుకు షాపింగ్ రావని, ఆ యవనస్తురాలు ఎంతో మరి చురుకైనటువంటిదిగా దేవుని ఇంట్లో ఉంటుంది. ఎంతో ప్రతిదానికి ప్రార్థన, ప్రతిదానికి దేవుని మీద ఆధారపడటం, దేవుని ఇల్లు ఎంతో ప్రాధాన్యత. కాబట్టి మరి మనం చూస్తూ ఉన్నాం, అట్లా మరి ఫలించేవారుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఫలించేవారుగా. కాబట్టి ఇది పరలోక సంబంధమైన ఫలం, ఇది మరి పవిత్రమైన ఫలం, ఇది ఆత్మ సంబంధమైన ఫలం, ఇది జీవార్థమైనటువంటి ఫలం, ఇది రక్షణార్థమైనటువంటి ఫలం, ఇది నిరీక్షణతో కూడినటువంటి ఫలం. ఈ ఫలము మరి నిత్యత్వం ఉండేటువంటి ఫలం, అక్షయమైన ఫలం. ఈ ఫలము మరి అక్షయమైనటువంటిది, ఇది మరి పరలోక మహిమతో కూడినటువంటి ఫలం. ఇటువంటి ఫలం ఫలించడం కోసము దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. రెండోదిగా దేవుని ఏర్పాటు నీ విషయంలో ఏంటంటే, నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకు ఉదయకాలము దేవుణ్ణి ఆరాధించే బదులమై ఉంటాను, దేవుణ్ణి ఆరాధించే బదులమై ఉంటాను. కాబట్టి ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించే బదులమై. మూడోదిగా మనం చూస్తాను, చూడండి, 2 తెస్సలోనిక 2వ అధ్యాయం, 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం చదండి. ప్రభు వలన ప్రేమబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వల్లను, మీరు సత్యం నమ్ముట వల్లను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను గనక నేను మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లింప బద్దులమై ఉన్నాం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. కాబట్టి ఇవన్నీ చూస్తుంటున్నాం. మూడోదిగా మనం చూస్తే దేవుని ఏర్పాటు ఏంటంటే, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏం చేస్తున్నాడంట? ఏర్పరచుకునేను. ఆది నుండి ఏర్పరచుకునేను చూస్తూ ఉన్నాం. ఆది నుండి అంత మాత్రమే కాదు, 16వ వచనంలో మనం చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షను అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకోసం ఏర్పరచుకున్నాడు?
మరి మనం చూస్తుంటున్నాం. సత్కార్యము చేయవలని ఏంటంట? సత్కార్యము చేయవలని. మరి దేవుడు మనలను సత్కార్యములు చేయవలని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రభు యొక్క శ్రమల్లో పాలువారోటి సత్కార్యం. ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, ఇక్కడ మనం చూస్తే తెస్సలోనికి రాసిన పత్రికలో ఇక్కడ రక్షించబడిన వారు చాలామంది ఉన్నారు, రక్షించబడిన వారు కొంతమంది ఉన్నారు. ఈ రక్షించబడిన వారిలో శ్రమ వచ్చిందంట. వీరికి ఏమొచ్చిందండి? శ్రమ వచ్చింది. చదువుదామా? 1వ అధ్యాయము 2వ తెస్సలోనిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుదాం. సోదరులారా, మేము ఎల్లప్పుడు మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు బదులుమై ఉన్నాం. ఇది యుక్తమే. ఎట్లనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాడిని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. 4వ వచనం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు? ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకున్నట దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన ఉన్నది.